అదేంటి ధోని భయ మ్యాచ్ ఇంకా టైం అయితే ఇంకేం పని రావట్లేదు. అరే కొద్దిసేపట్లో మ్యాచ్ పెట్టుకుని ఎంపర్చంద్ రాకపోవడం ఏంది? ఏమో అర్థమైతే అరే ఎంఐ టీం మనతో ఆడనీకి ఉన్నది కాసేపట్లో ఎవరు ఎంపర్ లేకపోవడం ఏంది? టెంపర్ లేకపోతే ఏందన్న మన గ్రౌండ్ మనమే సెట్ చేద్దాం. నమస్తే ధోని భయ్య. హాయ్ భయ్యా. నీ ఎంఐ మ్యాచ్ ఉందాడు కదా ఉంది. చూడడానికి వచ్చినాం భయ్య. ఎవరైనా మన విరాట్ బాయ్ సెడ్ ఎత్తా అయిపోతే ఎంపర్ కింద ఉంటావా సెడ్ ఎత్తా బాయ్. హాయ్ బాయ్. నమస్తే బాయ్. ఏం లేదు బాయ్, మ్యాచ్ కి జర ఎంపరింగ్ చేయరాదు. ఏమన్నా తెలియదానే కావనా నేనేం పరిగెత్తలేదు. నువ్వు ఎండకు చస్తాను, నువ్వైతే ఫిట్నెస్ జర ఆస్తావు కదా. నువ్వు ఎండకు చస్తాను, నువ్వైతే ఫిట్నెస్ జర ఆస్తావు కదా బాయ్. అందుకే నేను అడుగుతానా, జర హెల్ప్ చేయరాదు. అంతే అంటావా? కానీ నేనేం పైరైంది బాయ్, నువ్వు అట్లా అనకు బాయ్. నీ ఫిట్నెస్ గురించి నాకు తెలుసు. సరే ఇది కూడా చేద్దాం పైగా. Hi, hello, very good evening to biggest franchises. Tata IPL match number 29. Mumbai Indians versus Chennai Super Kings. Chennai Super Kings team ఇది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, రవీంద్ర ఓపెనర్స్ అవుతా, రహానే, మిచెల్, దుబే, రిజ్వీ టీమ్ లో ఉండడం. ధోని మరి తల దర్శనం ఉంటుందా లేదా చూడాలి. బ్యాటింగ్ ఫస్ట్ చేస్తున్నారు శార్దూల్, దేశ్ పాండే, ముస్తఫిజుర్. వాళ్ళకి ధీటుగా ఆడడానికి ముంబై ఇండియన్స్ టీం ఇది. ఈశాంత్ కిషన్, రోహిత్ శర్మ ఓపెనర్లు ఉంటారు. తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, కెప్టెన్ నబీ అండ్ శ్రేయస్ గోపాల్ స్పిన్నర్స్, కోట్జియా, ఫాస్ట్ బౌలర్ అండ్ బూమ్రా తెలుసు ఆ స్పెషల్ బౌలర్. హోమ్ టీమ్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా టాస్ చేశాడు. టాస్ గెలిచింది మాత్రం ముంబై ఇండియన్స్. టాస్ గెలిచి వాళ్ళు ముందుగా బౌలింగ్ ఎంచుకున్నారు. ఏమైంది కెప్టెన్ హార్దిక్, ఫీల్డింగ్ పెట్టావు? రోహిత్ నువ్వు అక్కడ ఆడు, లాంగ్ ఆడు. నేనా? నేను ఎప్పుడు మిడిల్ ఆడతా కదా హార్దిక్. మిడిల్ గిడిలే నువ్వు లాంగ్ పో. ఏ పోరు బస్ లో కెప్టెన్ పాండే ఇక్కడ చెప్పింది నారే. ఇది కెప్టెన్ సత్తి ఈడు అవతలేడు కదా. You partner, come on. ఏంది రైడు నా సాగొడతాడు. ఓపెనర్స్ స్ట్రైక్ రేట్ రచిన్ 131 ఉన్నది. రుతురాజ్ కి బదులుగా పాండ్యా, బూమ్రాకు ఫస్ట్ ఓవర్ వద్దు, సెకండ్ ఓవర్ ఇచ్చేద్దాం. నూరు చెప్తావు. బుమ్రా ఎట్లా ఎత్తాడు? ఫస్ట్ ఓవర్ వికెట్ తీస్తాడు. నీకేమరక హార్దిక్ పాండే బూమ్రా మీద నమ్మకంతో అయితే ఫస్ట్ ఓవర్ బూమ్రాకి ఇచ్చేసారు శ్రీకాంత్ రెడ్డి. వావ్, వాట్ ఏ బాల్! అవుట్ స్వింగ్, వాట్ ఏ బాల్! నిజమే కుమార్ యాదవ్, మన బూమ్రా ఇండియాకి కూడా చాలా చక్కని బాల్ చేశారు. ఎన్నో మ్యాచ్ గెలిపించాడు. వావ్, వాట్ ఏ బాల్! వెల్డన్ బూమ్రా. రుతురాజ్ ఒక్క ఓవర్ చూసి ఆడినా కూడా నెక్స్ట్ ఓవర్ నుంచి గేర్లు మార్చే అవకాశం ఉంది. నిజమే శ్రీకాంత్ రెడ్డి, గేర్లు మార్చి సిక్స్లు కొట్టే సత్తా ఉంది తనలో. ఫ్లిక్ చేశాడు. ఫీల్డ్ పక్క నుంచి వెళ్ళింది, బౌండరీ ఇది. ఏం ఆడతానా రోహిత్? బాల్ పట్టవు, ఏం పట్టవు. హార్దిక్ పాండే బాగా అవుతుంది. ఏమనుకోరు హార్దిక్ పనోడే. థ్యాంక్ యూ విరాట్. నీ అవి రోహిత్ శర్మ ఫ్యాన్స్ కొట్టితట్టు ఏమవుతాను. ఇప్పటికైనా రోహిత్ శర్మ నడిపించినట్టు నడిపి, లేకపోతే అలా ఫ్యాన్స్ కొట్టేటట్టు ఉన్నారు. ఫస్ట్ బాల్ చాలా డిఫరెంట్ గా స్టార్ట్ చేశారు. తన ఫామ్ అందుకున్నాడు. గుడ్ షాట్. మొదటి బౌండరీ లభిస్తుంది అజింక్య రహానే బ్యాట్ నుండి. ఇది కెప్టెన్ హార్దిక్ పాండ్యా లాంటి మిస్టేక్ చేయలేదు. అజింక్య రహానే 5 అవుట్. 8 for 1 CSK. చక్కగా రొటేట్ చేస్తున్నాడు. ఇప్పుడు మనకు బౌండరీ వస్తుంది. టీంలు కూడా ఈసారి స్లాట్ లో ఉంది. You to change your decision to out, you are a single out. 21 out, 60 for 2. శివం దూబే డాట్ పిచ్ డెలివరీ, బౌన్సర్ అండ్ మంచి కంట్రోల్ తోటి బౌండరీ దొరుకుతుంది శివం దూబేకి. డెలివరీ ఇది లెగ్ సైడ్ వైపు అండ్ ఇది కూడా బౌండరీకి వెళ్ళిపోతుంది. బ్యాక్ టు బ్యాక్ బౌండరీస్. చెప్పండి. అండ్ ఇది సరిగా టైం అవ్వలేదు, అయినా కూడా బౌండరీ దొరుకుతుంది. లూజ్ డెలివరీ ఇది అండ్ ఇది కూడా బౌండరీకి వెళ్తుంది. బిగ్ ఓవర్ అండ్ ఇది సరిగా టైం అయిందా? ఎస్, బ్యూటీ. ఇంతకంటే అందమైన షాట్ ఇక్కడ ఉండదు.
మరో హాఫ్ సెంచరీ ఫర్ ద స్కిప్పర్. బ్యాక్ టు బ్యాక్ 50s కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్. అండ్ బౌండరీ పైన అవకాశం ఉందేమో అనుకుంటాడు ఆ క్షణానికి మధువల్. ఇది లాంచ్ శాటిలైట్ లా మారిపోయింది ఆ బాల్. క్యాచింగ్ ప్రాక్టీస్ ఎవరికి కావాలిది? నబీ మిస్టర్ ప్రెసిడెంట్. 69 కి గైక్వాడ్ గోన్. సిఎస్కే 150 for 3 అండ్ బౌండరీ 1 బౌన్స్ తోటి. ఇది కూడా స్లో వన్ వైడ్ ఆక స్ట్రైట్ గా వెళ్ళింది బౌండరీ. ఈసారి కరెక్ట్ గా మిడిల్ అవ్వలేదు. స్ట్రైట్ గా ఫీల్డర్ చేతుల్లోకి. మిచెల్ అవుట్. 17 కి 186 for 4. అలా వెళ్ళిపోయింది స్టాండ్స్ లోకి. దొరా నువ్వు ఆడు దొరా. సిక్సర్. ధోని ఫుల్ టాస్ అండ్ సిక్సర్. హ్యాట్రిక్ సిక్సర్స్. ఇది కదా ధోని అంటే. కుమార్ యాదవ్ మీ ధోని కొడతాడని అవతలేవు. నెక్స్ట్ మా రోహిత్ శర్మ కొడతాడు. అప్పుడు చెప్తాం మీ సంగతి. కానీ గైక్వాడ్ కెప్టెన్. 40 balls లో 69. శివం దూబే నుంచి కూడా మంచి నాక్. 38 balls లో 66. 2 sixes, 10 boundaries. ఇప్పుడు గెలుపు కోసం ఎంఐకి కావాలి 207 పరుగులు 20 ఓవర్స్ లో. ఇండియన్స్ బాల్ రైట్ ఆన్. కాళ్ళ మీద వెయ్యకూడదమ్మా. కాళ్ళ మీద వేస్తే రోహిత్ శర్మ వదలడు. వాట్ ఎ షాట్. దేర్ యు గో. హిట్ మ్యాన్ మొదలు పెట్టాడు. షాట్ ఆఫ్ లెంత్ వెయ్యకూడదు. ఇప్పుడే కదా గ్రాఫిక్ వేసి మరి చూపించింది. కవర్ డ్రైవ్ ఒక లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ ఆడినప్పుడే చూడాలి. స్టెప్ అవుట్ అయ్యాడు. మిడ్ ఆఫ్ పై నుంచి అలా అలవోకగా 1 బౌన్స్ తోటి బౌండరీ స్కోర్ చేశాడు రోహిత్ శర్మ. అబాబాబాబాబా సిక్సర్లు కొట్టడంలో నీకు నువ్వే సాటి. కట్ చేశాడు. క్యాప్ లో ప్లేస్ చేశాడు. బౌండరీ వస్తుంది. మరొక బౌండరీగా మార్చాడు. స్టెప్ అవుట్. గుడ్ డెలివరీ. కానీ గ్యాప్ లో ప్లేస్ చేశాడు చివరి సెకండ్ లో. ఈసారి ఫైన్ లెగ్ ఫీల్డ్ పై నుంచి స్వీప్ చేశాడు. స్ట్రైట్ గా ఫీల్డర్ చేతుల్లోకి. కిషన్ అవుట్. 23 కి 70 for 1. త్రూ ద కవర్స్ బౌండరీ స్కోర్ చేశాడు తిలక్ వర్మ. కానీ ఇది లూజ్ డెలివరీ విత్ దొరికింది అండ్ బౌండరీ కూడా. ఈ బౌండరీతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుంటాడు. గుడ్ లుకింగ్ షాట్ తిలక్ వర్మ నుంచి. బ్రిలియంట్. ఇక్కడ స్విచ్ ఇట్ రోహిత్ శర్మ. వర్మ ఏమైనా బౌలింగ్ సాధిస్తాడా? బ్రిలియంట్ షాట్. ఇందాక అంటున్నా కదా ఇద్దరు కాంప్లిమెంట్ చేసుకుంటున్నారు. వెయిట్ చేస్తున్నాడు అదే బాల్ కోసం. అందుకోసమే గ్యాప్ రాబట్టగలిగాడు. స్లో వన్ ఎయిర్ లో ఉంది. ఫీల్డర్ రీచ్ అవుతాడా? కాల్ చేశాడు. వాట్ ఎ క్యాచ్. తిలక్ వర్మ అవుట్. 31 కి 130 for 3. ఈసారి ఫ్లాట్ గా వెళ్ళింది ఫీల్డర్ చేతుల్లోకి నేరుగా. హార్దిక్ పాండ్యా 2 కి అవుట్. 134 for 4 MI. డౌన్ ది గ్రౌండ్. సిక్సర్. క్యాచ్ అండ్ గోల్. క్రౌడ్ లో పట్టుకోవాలి. ఈసారి క్యాచింగ్ ప్రాక్టీస్ కదలట్లేదు ఎవరు. టీమ్ డేవిడ్ అవుట్ అయ్యాడు. 13 కి 140. అండ్ ఆ కవర్ డ్రైవ్ తో రెండో సెంచరీ ఐపీఎల్ చరిత్రలో హిట్ మ్యాన్ రోహిత్ శర్మకి స్పెషల్ నోట్. అండ్ బ్రిలియంట్ స్పెల్ పతిరన్న నుంచి. దాంతో టీఎస్కే 20 రన్స్ తేడాతో ఈ మ్యాచ్ గెలిచారు. మహేంద్ర సింగ్ ధోని స్కోర్ చేసింది అక్షరాల ఆ 20 పరుగులే. ధోని ఆట అంటే అట్లుంటది. ఇంపార్టెంట్ రన్స్ చేస్తారు ధోని. ఇంపార్టెంట్. ధోని వల్లనే మ్యాచ్ గెలుతుంది. కేవలం ధోని వల్లనే. అందుకని ఫినిషర్ ఎందుకు వస్తాడు ధోని? ఇందుకే వస్తాడు. 4 బాల్ చాలు ధోని ఆటకు. చూసినావా? 20 రన్లతో గెలిచినాం. ధోని పవర్ అది.
అంటే రుతురాజు కొట్టిన 69 పరుగులు వేయినాయి, దూబే కొట్టిన హాఫ్ సెంచరీ వేయింది, ఇక మీ ధోని కొట్టిన 20 రన్లతో మ్యాచ్ గెలిచిందా? తలా ఫర్ ద రీజన్ కేవలం ధోని కొట్టిన 20 రన్లతో గెలిచింది. బై ఛాన్స్ చెన్నై మ్యాచ్ ఓడితే మ్యాచ్ ఓడితే ఏముంది, రుద్రాజు మీద నూకడమే.